మరి మొదటి ప్రసంగంలోనికి వెళ్ళిపోదాం. మన మధ్యన ఉన్నటువంటి సిబిటి నిడదవోలు ప్రిన్సిపల్ గారు అయినటువంటి మరి సతీష్ గారికి ఒక సమయాన్ని ఇస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఇంతవరకు మీ సజీవ లెక్కల్లో కాచి కాపాడి తండ్రి, ఇది నాన్న మమ్మల్ని అందరికీ ఒక చోటికి చేర్చి నీ విలువైన మాటలు వినడానికి చక్కటి అవకాశాన్ని దయచేశారు తండ్రి. అందరిని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకి మంచి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ముఖ్య వర్తమానం అందించడానికి మన మధ్యకి విచ్చేసిన మరి శాంసన్ అన్నయ్య గారికి క్రీస్తు పేరట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలైన వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యాన్ని వినడానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను. కేవలం ఒక 15 నిమిషాలు మాత్రమే కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఎందుకనంటే మరి ఎక్కువ సమయం మనం మరి అన్నయ్య గారికి ఇద్దాం. ఎన్నో విలువైన మాటలు మనం అందరం విందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఎంతో ప్రేమించి తన పిల్లలకు ఏం కావాలో ఈ భూమి మీద వాటన్నిటినీ, సృష్టిలో వాటన్నిటినీ కూడా దేవుడు చేసి వాటన్నిటినీ కూడా తన పిల్లలు అనుభవించాలని ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని కూడా ఎవరి పాదాల కింద పెట్టాడండి? మన పాదాల కింద పెట్టాడు. మనల్ని ప్రేమించాడు. అందుకే సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా ఏమని చెప్పాడో తెలుసా? నా పిల్లలకు మీరు ఏం చేయాలి? సేవ చేయండి. అంటే దేవుడికి మన పట్ల ఉన్న ప్రేమ చాలా అద్భుతమైనదండి. కానీ నేడు సమాజంలో చాలామందికి దేవుని ప్రేమ అర్థం కాలేదు. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు సమాజంలో మనం అన్నిటినీ కూడా చాలా చక్కగా అనుభవిస్తున్నాం. ఏమండి, చక్కగా ఈరోజు మీకు భోజనానికి ఒక కోడి కూరని ఏర్పాటు చేశారు. ఆ కోడిని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎన్ని కోళ్ళు బలైపోయినాయి తెలుసండి? చాలా కోళ్ళు బలైపోయినాయి మీకోసం ఈరోజు. వాటన్నిటినీ కూడా దేవుడు ఎందుకు ఎవరికి ఇచ్చాడండి? మనం అనుభవించడానికి, మన ఆకలి తీర్చడానికి దేవుడు ఈ జీవరాశులు ఎన్నో ఇచ్చాడట మనకి. అవునా కదండి? మీ అందరికీ తెలుసు, గేదె తెలుసు. మీ అందరికీ గేదె తెలుసండి? తెలుసు. అది ఏమిస్తుందండి? చక్కటి పాలు. ఆ పాలుతో ఎన్ని వస్తాయండి? పాలు, పెరుగు, పెరుగు నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి. ఏంటి, ఒక పాలులో ఎన్ని ఉన్నాయి చూసారా? అంటే ఒక గేదె ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మనకి. ఏమండి ఆలోచించారా? కోడి, ఏమంటే మొన్నే సోషల్ మీడియాలో నేను మెనూ చూశాను, ఒక రెస్టారెంట్ మెనూ. చికెన్తో 300 రకాల ఐటమ్స్ మెనూ లిస్టులో పెట్టాడండి. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక కోడిని ఎన్ని రకాలుగా వండుతున్నాడు? 300 రకాలుగా చక్కగా తింటున్నాడు. ఏమండి మీ అందరికీ తెలుసు, ఒక చెట్టును మీరు ఉదాహరణగా తీసుకుంటే, చెట్టు చక్కగా కాయలు కాస్తుంది, చక్కగా మనకి పళ్ళు వేస్తుంది. ఒకవేళ అది కాయలు కాయట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? నరికేస్తాం. అవునా కదా? ఉంచుతారా? నరికేస్తాం. నరికినా కూడా అది ఎలా ఉపయోగపడింది తెలుసా? నువ్వు వంట చేసుకోవడానికి పుల్లగా ఉపయోగపడింది. ఆ పొయ్యిలో బూడిదైపోయిన తర్వాత బొగ్గు ఉంటుంది చూసారా? ఆ బొగ్గు కూడా ఉపయోగపడింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు సృష్టిలో దేవుడు చేసిన ప్రతీదీ కూడా మనకు ఉపయోగపడుతుంది, మనకి సేవ చేస్తున్నాయి. మరి మనము ఎవరికి ఉపయోగపడుతున్నాం? వీటన్నిటిని అనుభవిస్తున్న మనము, ఈ భూమి మీదకి వచ్చిన మనము వీటన్నిటిని అనుభవిస్తున్నాం కదా, మనం ఎవరి కోసం అనే విషయాన్ని ఈరోజు ప్రపంచం మర్చిపోయిందట. ఏమనుకుంటున్నాను తెలుసండి మనిషి? నేను భూమి మీదకి వచ్చాను, చక్కగా వీటన్నిటిని ఏం చేయాలి? నేను బ్రతుకున్నంత కాలం చక్కగా ఎంజాయ్ చేయాలి, అన్నీ తినేయాలి. ఏమంటారండి? మరి ఎప్పుడు చచ్చిపోతుందో తెలీదు, మనం ఏం చేయాలి? అన్నిటిని అనుభవించాలి చక్కగా హ్యాపీగా. కానీ ఏ ఒక్కరైనా కూడా వీటన్నిటి
ఎవరు కలుగు చేశారు? వీటన్నిటిని నేను అనుభవిస్తున్నాను కదా, అసలు నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను అనే సంగతి మనిషి ఆలోచించట్లేదు కాబట్టే దేవుడు ఏం చేశాడో తెలుసండి, మనమందరము తెలుసుకోవాలని ఈ 66 పుస్తకాలు ఏం చేశాడు, మన కోసం రాయించి ఇచ్చాడు. మీరు తెలుసుకోండి అని, దేవుని గురించి మీరు తెలుసుకోవాలని ప్రేమ చేత ఆయన ఏం చేశాడు, ఒక ప్రేమ లేఖను మన చేతిలో పెట్టాడు. ఇది వచ్చినా కూడా రండి, దేవుడి ప్రేమ ఇప్పటికీ అర్థం కాలేదు నేటికి. ఎందుకు తెలుసా అండి, ఇది వచ్చింది కానీ దీంట్లో ఉన్న మ్యాటర్ ఎవరో కూడా చదవట్లేదు. ప్రేమని దేవుని వల్ల దేవుడు అంత చక్కగా, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అన్న విషయాన్ని మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒక మాటను మనం చదువుకుందాం. ప్రేమని దేవుని వల్ల ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వల్ల ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ముందుగా తన కోసము నిర్ణయించుకుని ప్రేమని దేవుని వాళ్ళారా, ఎవరి కోసం అండి? మనం ఎవరి కోసం? భార్య అంటే దేవుని, నేను ఎవరి కోసం అంటే భర్త కోసం, భర్త భార్య, పిల్లలు, కుటుంబం. ప్రేమని దేవుని వాళ్ళ ఈ భూమి మీద ఉన్న మనుషుల ప్రేమలో, మనుషుల మాయలో పడిపోయాం. ప్రేమని మనల్ని ప్రేమ చేత ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎందుకు తెలుసా, ఈ భూమి మీద పంపించాడు ఆయన కోసం బ్రతకాలి. ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద నువ్వు నెరవేర్చడానికి ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడంటే, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఏం చేశాడు, ప్రేమ చేత నిన్ను ఏర్పరచుకున్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడు? నువ్వు భూమి మీదకి వెళ్ళి ఆయన ఇచ్చిన సృష్టిని తేరగా అనుభవిస్తావని కాదు, లేదంటే ఆయన ఇచ్చిన ప్రతిదీ హ్యాపీగా తిని త్రాగి తిరుగుతావని కాదు, లేదంటే నీ కుటుంబాన్ని సంతోష పెడతావని కాదు, నీ పిల్లల్ని సంతోష పెడతావని కాదు. ఎవరిని సంతోష పెట్టాలి? దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టాలి. అందుకే నీ భూమి మీదకి పంపించాడు. కానీ మనము భూమి మీదకి వచ్చి ఆయన కోసం అనే సంగతి మర్చిపోయి, దేవుని కోసం మనం అనే సంగతి మనం మర్చిపోయి భూమి మీద మనం బ్రతికి చస్తున్నాం. అందుకే దేవుడు ఆయన ఉనికిని తెలియపరచడానికి బైబిల్లో ఎన్నో విషయాలు రాశాడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే తెలుసండి, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 వచ్చిన ప్రియమైన దేవుని వల్ల మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 వచ్చిన చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్నాడా, చింతించండి అన్నాడు ఆయన. అంటే మీరు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఈ భూమి మీద ఏమి సంపాదించాలి అనే విషయం గురించి మిమ్మల్ని దేవుడు చింతించమన్నాడా, చింతించవద్దంటున్నాడా? కానీ ఎటు కోసం మనం చింతిస్తున్నాం? వాటి కోసమే. అంటే అవునా కదా? నేను అబద్ధం చెప్తున్నానండి? లేదు, దేవుడు చెప్పిన మాటలే మీకు చెబుతున్నాను నేను. ఆయన చింతించొద్దు. వేటి గురించి అయితే ఆయన చింతించొద్దు అంటున్నాడో మన చింతంతా కూడా వాటి మీదే ఉంటుంది. అవునా కదండి? పొరపాటు మీటింగ్ అయ్యే భోజనం పెట్టలేదు అనుకోండి, ఊరుకుంటారా మీరు? ఎన్ని మాటలు అంటారు? ప్రేమ విందని వేసాడని పాంప్లెట్లు అయినా పగవింది కూడా పెట్టలేదు ఆయన అంటే. మన బాధ అంతా ఎప్పుడు దేని గురించి? తినడం గురించి, త్రాగడం గురించి, ధరించుకోవడం గురించి. స్త్రీలైన వారైతే ఒక ఫంక్షన్కి ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి, ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి, వాళ్ళు ధరించుకునే వస్త్రాల గురించి వాళ్ళు నెల రోజుల ముందే వాళ్ళు ఏం చేసుకుంటారండి, ప్లాన్ చేసుకుంటూ ఉంటారు వస్త్రాల గురించి. ఏమండి? ఇంకా తిండి గురించి అయితే చెప్పక్కర్లేదు. మనకి తిండి లేకపోతే అస్సలు ఉండలేం. ఉదయాన్నే లెగ్గానే మనకి ఏం కావాలి? తిండి కావాలి. పోలేండి, శుభ్రంగా తిన్నారు, దేవుడు ఇచ్చాడు, తినొద్దంటలేదు దేవుడు, చక్కగా తినమంటున్నాడు. తిన్న నీవు మరలా ఏం చేసావు?
వీళ్ళని బాక్సులు పెట్టి స్కూల్కి పంపించాం ఎవరిని, పిల్లల్ని. మరి అప్పుడైనా మనం బైబిల్ తెరిచి దేవుని గురించి చదువుతామా, లేదంటే దేవుని గురించి ఆలోచిస్తామా? లేదండి, ఆలోచించాం. ఏం చేస్తాం? వంటల ప్రోగ్రాం చూస్తాం, ఎందుకంటే మధ్యాహ్నం ఒక వంట చేయాలి, వెరైటీ ఐటమ్. దేని గురించి చూస్తాం? వంటల కార్యక్రమాలు చూస్తాం. పోనీ మధ్యాహ్నం కూడా మనం వంట చేసుకున్నాం, శుభ్రంగా తిన్నాం, హ్యాపీగా. అప్పుడైనా మనం బైబిల్ తెరిచి దేవుని మనసు మనం తెలుసుకోవాలనే విషయాన్ని ఎవరన్నా ఆలోచిస్తారండి? అబ్బే, భోంచేసాక ఏమొస్తుంది మనకి? హ్యాపీ స్లీప్, నిద్రపోవాలి. తిన్నాను కదండి, వెంటనే ఏమవ్వాలి? నిద్రపోవాలి. పోనీ నిద్రపోయో లేచావు, పిల్లలు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళకి కావాల్సినవన్నీ వండి పెట్టాలి, చెక్క పెట్టాలి. మరి సాయంత్రం మళ్ళీ అయ్యగారు వచ్చేస్తారు డ్యూటీ నుంచి, ఆయనకి వండి పెట్టాలి. మన జీవితం అంతా ఏమైపోయిందో తెలుసా అండి? ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మన జీవితం అంతా కూడా తిండి 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 తిండి. ఆ వాటి గురించే మన చింత. ఈ భూమి మీద దేని గురించి అయితే దేవుడు చింతించొద్దు అంటున్నాడో వాటన్నిటి విషయమే మనకి చింత. దేవుడు చెప్పిన మేము వినవండి, మాకు ఫస్ట్ ఏం కావాలి? ఇదే మా దేవుడు. ఎవరు? ఇదే తిండే మా దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళు, దేవుడు ఏమైపోతాడండి? బాధపడిపోడండి. అసలు దేనికోసం మిమ్మల్ని పంపించాను, దేనికోసం ఈ సృష్టిని చూడండి ఒకసారి, విశ్వంలోకి వెళ్ళండి. మీకు కనిపించేవి ఏంటంటే మహా అయితే ఈ చెట్లు, ఈ చందమామ, ఈ సూర్యుడు, ఇవన్నీ చిన్నవన్నీ మీకు కనిపించినవి చాలా ఉన్నాయి మనందరికీ విశ్వంలో. ఏంటి, భూమి మీద మనం బ్రతకడం కోసం విశ్వంలో అన్ని గ్రహాలు కావాలా? అన్ని నక్షత్ర మండలాలు కావాలా? అంటే కావాలి ప్రియమైన. దేవుడు అంతా చేశాడు, ఆయన అలిసిపోయాడంట సృష్టిని చేయడంలో మన కోసం. మనం దేనికోసం అలసిపోతున్నాం? మన పనుల విషయమై మనం అలసిపోతున్నాం. మన సొంత పనుల విషయమై మనం ఏమైపోతున్నాం? అలసిపోతున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో 7వ అధ్యాయము 32-33 వచనం చదువుకుందామండి. మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలా సంతోష పెట్టాలో, దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో ప్రభు విషయమై కార్యములను గూర్చి చింతిస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఏమంటున్నాడంటే, మీరు చింత లేని వారి వైలే ఉండాలి అంటున్నాడు. పెండ్లి కాని వాడు ఏం చేస్తాడంట? దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఆలోచిస్తాడంట. ఆ తర్వాత చదవండి, కంటిన్యూ. పెండ్లి అయిన వాడు పెండ్లైన తర్వాత దేవుణ్ణి కాదు సంతోష పెట్టవలసింది ఎవరిని? భార్యని. అప్పటి వరకు దేవుని పనుల్లో నిమగ్నం అయిపోయి దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలని తిరిగే ఈ యవనస్తులు ఎప్పుడైతే పెండ్లవుతాదో అప్పుడు ఎవరిని సంతోష పెట్టాలనుకుంటారండి? భార్యను. ఏమయ్యా, ఏంటి చక్కగా నువ్వు దేవుని కార్యక్రమాల్లో ఉండేవాడు, దేవుని పనిలో ఉండేవాడు, ఎప్పుడు నా వెంట ఉండేవాడు, కనిపించట్లేదు ఏంటంటే, పెళ్ళయింది కదండి అయ్యగారు. అయితే పెళ్ళైన వాడు ఏం చేస్తాడంట? భార్యను ఎలా సంతోష పెట్టాలి అని. అంతే కదండి, లోకంలో అందరూ కూడా భార్యను ఎలా సంతోష పెట్టాలి, పిల్లల్ని ఎలా సంతోష పెట్టాలి, ఏమండి కుటుంబాన్ని ఎలా సంతోష పెట్టాలి, ఈ లోకంలో ఉన్న వీటి కోసం మనుషులు ఏమైపోతున్నారండి? పరితపించిపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళు, దేవుణ్ణి సంతోష పెట్టవలసిన మనము ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నాం? ఈ భూమి మీద కొద్ది కాలము జీవించే ఈ మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నాం. అందుకే నేను దేవుడు ఏమన్నాడు? మీరు మనుషులను ఎవరిని సంతోష పెట్టాలి? దేవుణ్ణి సంతోష పెట్టాలి. ప్రియమైన దేవుని వల్ల దేవుణ్ణి సంతోష పెట్టాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే, మీరు నన్ను సంతోష పెట్టాలి అనుకుంటే మీరు ఏం చేయాలో తెలుసా? ఇక్కడ ఉన్న మనం అందరము కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఈ చింతలన్నీ విడిచిపెట్టేసి దేవుని కోసం మీరు గొప్పగా బ్రతకాలి అని అంటే ఏం చేయాలండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మొదట మీరు ఏం వెతకాలి? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి అంటే అదే పక్కన పెట్టేశారండి. సమాజంలో ఉన్నవారు కదండి, క్రైస్తవులతో సహా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికే పనిలో ఎవరూ లేరండి. ఏం వెతుకుతున్నారు? ఈ భూమి మీద ఏం సంపాదించాలి, ఈ భూమి మీద ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఆస్తి
ఆస్తులు సంపాదించాలి, గొప్ప పేరు సంపాదించాలి. అండి ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నారా? అశాశ్వతం అండి ఇవి. కొద్ది కాలం మన జీవితం చాలా చిన్నది, ఆవిరి వంటిది అనేసాడు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు, గ్యారంటీ లేని లైఫ్. ఈ లైఫ్ కోసం ఏదో సాధించాలి, పేరు సంపాదించాలి, లేదా ఆస్తిని కూడగట్టుకోవాలి, గొప్పవాడిని అయిపోవాలనుకుంటే ఎందుకు? దేవుడు నిన్ను గొప్పవాడిని చెయ్యాలి. దేవుడి దృష్టిలో నువ్వు గొప్పవాడు అవ్వాలి తప్ప ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా ఏమీ తీసుకెళ్ళలేవు. జయలలిత గారు ఏం తీసుకెళ్లారండి? ఏమన్నా తీసుకెళ్లారా? శ్రీదేవి గారు ఏమన్నా తీసుకెళ్లారా? మరి రతన్ టాటా గారు ఏమన్నా తీసుకెళ్లారా? ఎవరు ఈ భూమి మీద నయా పైసా కూడా తీసుకు వెళ్ళలేరు అనే సంగతి తెలిసి కూడా ఈ భూమి మీద దేనికోసమని మన ప్రాకులాట? ప్రేమ అనేది అర్థం కాలేదు. ఈరోజు సమాజంలో ఉన్న వారి గురించి కదండి నా బాధ. క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులు ఎలా ఉన్నారు? క్రీస్తు దేవుని కోసం పని చేయవలసిన క్రైస్తవులే ఏమైపోతున్నారు? లోకంలో పడి తిరుగుతున్నారండి. లోకం కోసం ఆలోచిస్తున్నారు, లోకంలో వేటి గురించో తిరుగుతున్నారు. ఏంటండి క్రీస్తు అర్థమయ్యాడా అంటే నేటికి కూడా క్రైస్తవులకే క్రీస్తు అర్థం కానప్పుడు లోకంలో అన్ని జనులకి క్రీస్తు ఎలా అర్థం అవుతాడండి? ప్రియమైన దేవుని వల్ల ఇది నా బాధ కాదు, దేవుని బాధ, దేవుని ఆవేదన. ప్రియమైన ఎంత క్రూరంగా మనిషి తయారైపోయాడో తెలుసండి. అస్సలు బాగాలేదండి మనిషి. ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో తెలుసండి. ఒక వీడియో క్లిప్ మీకు చూపిస్తానండి. ఆ వీడియో క్లిప్ చూసినప్పుడు అండి నిజంగా నా మనస్సు అస్సలు బాధ తన్నుకునే బాధ వచ్చేసింది, తట్టుకోలేకపోయాను. ఆ బాధ చూపిస్తాను చూడండి మీకు ప్రియమైన దేవుని వాళ్ళు. ఒక వీడియో క్లిప్ని చూద్దామండి. మీరు జాగ్రత్తగా గమనించండి. సౌండ్ తగ్గించండి, కొద్దిగా సౌండ్ తగ్గించండి. ఆ వీడియోలో ఉన్న ఒక తల్లి చూసారా? ఒక ముసలావిడి, ఒక తల్లి. ఆ తల్లి ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసండి? కన్న కొడుకు. ఆ మంచం మీద కూర్చున్నది ఎవరో తెలుసండి? ఆ ముసలావిడి గారికి కోడలు. ఏమండి ఆ వీడియోని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. కన్న కొడుకు ఏం చేస్తున్నాడు చూడండి. కన్న కొడుకు కోడలు కలిపి ఆ పాప పెద్ద ఆవిడని ఏం చేస్తున్నాడు చూసారా? చితక బాదుతున్నారు చూసారా? పీకి నొక్కేస్తున్నాడు. ఎవరు? కన్న కొడుకు. చూసారా? అంటే కన్న తల్లిని కన్న కొడుకే చంపే స్థాయికి ఈరోజు సమాజం ఎదిగిపోయింది. ప్రియమైన పరిస్థితులు బాగాలేదండి, చాలా దారుణంగా ఉన్నాయి. మరొక క్లిప్ చూపిస్తానండి. మరొకటి ఇది చూడండి. ఆస్తి కోసం కన్న కొడుకులే. కష్టపడి పెంచి పెద్ద చేశాడు, పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాడు, వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. కానీ ఆ బిడ్డలే తన పాలిట శత్రువులు అవుతారని పాపం. చూడండి ఆడియో రావట్లేదు. సరే అండి, ఆడియో రావట్లేదు, మీరు వీడియో కనిపిస్తుంది కదండి. కన్న తండ్రిని కన్న కొడుకులు ఆస్తి కోసం ఏం చేస్తున్నారు చూసారా? నడి రోడ్డు మీద ఈడ్చుకు వెళ్తున్నారు. దేనికోసమో తెలుసండి? ఆస్తి కోసం కన్న కొడుకులే కన్న తండ్రిని ఈడ్చుకెళ్తున్నారు కొట్టుకుంటా. చాలండి, లైట్స్ వెలిగించండి, టైం లేదు. చూసారండి ఎటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం? చూసారండి ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీ చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. రోజు మీరందరూ కూడా సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే ఎలాంటి దారుణాలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు, అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇటువంటి సమాజంలో క్రీస్తుని నమ్ముకున్న మనమందరం ఏం చేయాలండి? ఏముందండి? బాప్తిసం తీసుకుని గుడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి అంతే. ప్రార్థన చేస్తే ఎవరు చూసుకుంటారు? మరి నువ్వేం చేస్తావు? ప్రార్థన ఒకటే చేస్తావా? బైబిల్ ఎంత గొప్పదో నువ్వు చెప్పవా ఈ సమాజానికి? ఏమన్నాడు మనకి ఏ పని అప్పగించాడండి ఆయన? తన కోసం నిర్ణయించుకుని మనకు అప్పగించిన పని ఏంటి తెలుసండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయండి? సువార్తను, నా మాటలు చెప్పండి అంటే ఈరోజు ఎవరు బయలుదేరుతున్నారండి దేవుని కోసం? ఎవరు లేరండి. నా మాటలు చెప్పండి మీరు బయలుదేరండి అంటే
సంఘాలలో మనమే కొట్టుకు చేస్తున్నాం, ఇంకా మనమేం దేవుని మాటలు చెప్తాం? చూసారా ప్రియమైన దేవుని వారు, పరిస్థితులు ఏం పోలేదు. క్రైస్తవులమైన మనము దేవుడు అప్పగించిన పనిని, దేవుడు అప్పగించిన బాధ్యతను మనం నెరవేరిస్తే నేడున్న సమాజంలో కొందరినైనా మనం ఏం చేయొచ్చు? క్రీస్తు వైపు నడిపించవచ్చు. క్రీస్తు వైపు నడిపించవలసిన క్రైస్తవులు ఏం చేస్తున్నారు ప్రియమైన దేవుని అంటే వారికి దేవుని మనసు అర్థం కాలేదు. ఎప్పటికి అర్థమవుతుందండి? క్రీస్తు వచ్చేసాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మనకు రక్షణ ఇచ్చేశాడు, మన చేతిలో దేవుడు 66 పుస్తకాలు పెట్టాడు, చదవండి అంటున్నాడు, ఆయన మొత్తుకుంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాం మనం? ఎక్కడేసిన గొంగలి అక్కడే అయిపోయింది. ప్రియమైన దేవుడు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. ఆస్తుల కోసం కన్న కొడుకులే కన్న తల్లిని చంపడం, కన్న తల్లిదండ్రులను చంపుకోవడం అసలు బాగోలేదండి. కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపుకోవడం మనిషికి ఏం పట్టిందండి? పిచ్చి 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 పట్టేసింది ఈ లోకం వచ్చి. ఆ పిచ్చిని తగ్గించే మెడిసిన్ ఏంటో తెలుసండి? ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పిచ్చి తగ్గించే మెడిసిన్ ఏంటంటే మనందరి చేతిలో ఉన్నదండి బైబిల్. మనందరి చేతిలో ఉన్న 66 పుస్తకాలే మెడిసిన్. వాటన్నిటిని, అందులో ఉన్న ప్రతి మాటను మనం చదువుకొని ఏం చేయాలి? ఈ సమాజానికి మనం బయలుదేరాలి. మనం దానికి బయలుదేరట్లేదండి. ఉదయాన్నే మన పనులకి మనం బయలుదేరుతాం. మన పనులు చేసుకోవడానికే మనకేమైపోతలేదు, టైం సరిపోవట్లేదు. అయ్యగారు ఆదివారం ఆరాధనకు రాలేదంటండి, ఇవాళ పని ఉందండి. ఏంటి దేవుడి కంటే ఎక్కువైన పని? ఆరాధనకు మానేసుకునే అంత పెద్ద పనా? దేవుని కార్యక్రమాలే పక్కకు పెట్టి అంత పెద్ద పని నీకు ఈ లోకంలో ఉందా అంటే ఏం లేదండి. ఏమీ సాధించలేం మనం. అందుకని ఆయన ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరికి మాట చదువుకుని ముగించుకుందామండి, సమయం చాలా అవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31 వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31. ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలో మీరున్నారు చూసారా, మనం ఒక నటన జీవితం అయిపోయింది. మన పాత్ర ఏంటి? భార్యగానో, తండ్రిగానో, భర్తగానో మన పాత్ర మనం పోషించి మనం వెళ్ళిపోవాలి. మన నటన ఏమైపోతే గతించిపోద్ది. ఈ లోకాన్ని దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేసి సమయము దగ్గర పడుతుంది. మనం మేల్కొని ఉండాలి. అందుకని అంటున్నాడు, మీరు మేల్కొని ఉండండి, మీరు నిద్ర మేల్కోండి అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల మరి ఆలోచించండి, దేవుడు చూపించిన ప్రేమని నేటికి కూడా మనం తెలుసుకోలేకపోతే, ఆయన ఇచ్చిన అవకాశాలన్నీ కూడా మనం కాళ్ళదన్నుకుంటే ప్రియమైన దేవుని వల్ల మనకంటే దౌర్భాగ్యులు ఈ సమాజంలో ఎవ్వరు ఉండరు. ప్రియమైన దేవుని వల్ల నేను కరెక్ట్గా 18వ సంవత్సరం బాప్తిసం తీసుకున్నాను. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలని నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు దేవుని పనిలో కొనసాగుతూనే ఉన్నాను. ప్రేమ ఎన్ని ఆటంకులు వచ్చి నేడు దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటో తెలుసా? ఈ నిడదవోలు ప్రాంతంలో సేవ చేసే బాధ్యత, ఆ గొప్ప బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు. నేను నిలబడుతున్నానంటే మీరందరూ కూడా సహకరించండి, నా గురించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న అనేకమైన ప్రాంతాలకి సత్యవాక్యాన్ని ప్రకటించాలనేదే నా కోరిక అంటే ప్రియమైన దేవుని. అంతకు మించి వేరే ఆశ నాకు ఏది లేదు. ఈ భూమి మీద నేను ఏది సంపాదించాలనే కోరిక నాకు ఏమీ లేదు. ప్రియమైన మనందరము కూడా ఇదే రీతిగా మనమందరము కూడా దేవుని కోసం నిలబడగలిగితే ఆయన సంతోషపెట్టేవారిగా ఉంటాము. మరి ఇక్కడున్న మనమందరము కూడా దేవుని సంతోషపెట్టాలని కోరుకుంటూ ఈ మాటలన్నీ కూడా నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియమైన దేవుడా, మరి మాకు చక్కటి వాక్యాన్ని ఇచ్చారు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు కావలసిన ప్రతిదీ కూడా ఈ సృష్టిలో పెట్టారు. వాటన్నిటినీ కూడా మేము అనుభవిస్తూ తండ్రి, మీరు మాకు అప్పగించిన పనిని ఈ భూమి మీద నెరవేర్చని స్థితిలో మేమందరం ఉంటే తండ్రి మమ్మల్ని మీరు క్షమించండి. ఇకనైనా కూడా మేము మేల్కొని మీ యొక్క పనిని నెరవేర్చి మీ యొక్క రాజ్యానికి చేరుకునే చక్కటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి తర్వాత నా ముందు చెప్పబోతున్నా మరి అన్నయ్య గారికి మంచి సంవిచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి ఎన్నో విలువైన మాటలు, హెచ్చరింపు మాటలు మాకు అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ